ఏదైనా కానీ ఈ దేవాలయంలో ఇచ్చే ప్రసాదం తింటే మనసుకి చాలా బాగుంటుంది. ఒక ప్రశాంతత, తృప్తి అనిపిస్తుంది. ఎందుకు ఇలాగా? అవును నవి, దానికి 3 కారణాలున్నాయి. అదేంటో ఇప్పుడు చెప్తాను విను. అవునా? సరే చెప్పు విందాం. మొదటిగా ఆధ్యాత్మికంగా చూసుకుంటే ప్రసాదం అనేది దేవుని కృప. అది సాధారణమైన ఆహారం కాదు. అది దేవునికి సమర్పించిన తర్వాత అదే ఆహారం ప్రసాదంగా మారుతుంది. వైజ్ఞానికంగా చూసుకుంటే దేవాలయం నిర్మాణం ఒక అద్భుతమనే చెప్పొచ్చు. ఎందుకంటే గర్భగుడి కావచ్చు, రాతి గోడలు కావచ్చు, తామ్రపు కలశం, ఇవన్నీ శక్తిని నిలిపి పెట్టుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. మంత్రాలు, శ్లోకాలు, భజనలు, దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. అది ఆ ఆహారం చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. అందుకే ప్రసాదం అంత తొందరగా చెడిపోదు. ఆ ఆహారాన్ని సేవించడం వల్ల మన జీర్ణశక్తి చాలా బాగుంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా చూసుకుంటే ప్రసాదం అంటే ఏమేమి ఉంటుంది? చిత్రాన్నం, వాంగిబాత్, పొంగల్, పెరుగన్నం, లడ్డు, ఇవన్నీ సాత్విక ఆహారం. అందుకే ప్రసాదం తినడం వల్ల జీర్ణశక్తి చాలా బాగా జరుగుతుంది. ఇక మీదట దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇది గుర్తుపెట్టుకో, ప్రసాదంలో కేవలం రుచి మాత్రమే కాకుండా అందులో శాంతి, భక్తి మరియు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని. ఓ, ఇప్పుడు అర్థమైంది దేవాలయంలో ఇచ్చే ప్రసాదానికి ఎందుకు ఇంత విశిష్టత ఉంది అని. ఈ విషయం మా అందరికీ తెలిపినందుకు జై శ్రీరామ్.